అలాంటి బ్రతుకులో ఇంకా ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నట్లయితే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దినమేళ చేతులు చాపుతూ ఉన్నాడు నీకోసం. నువ్వు దేవుడికి కావాలి. లోకానికి నీ అవసరం లేకపోవచ్చేమో కానీ నువ్వు దేవుడికి కావాలి. నీవు దేవుడికి కావాలి బిడ్డ. లోకంతో పనిలేదండి, నీవే కావాలి. ఒక్కసారి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఆయనతో మాట్లాడగలవా? నా హృదయం నిజముగా యథార్థ హృదయమేనా? నేను సత్యంతో అనుసరిస్తున్నానా? నలుగురికి చెబుతున్నాను కానీ నా హృదయం సరిగా లేదే. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు కదా. ఆయన కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే నీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. యేసు నామము నిన్ను స్వస్థపరచునుగాక. యేసు నామము నిన్ను వ్యసనముల నుంచి విడిపించునుగాక. అయ్యా మీకు వందనాలు. సజీవుడకు దేవా మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. నీ కృపలో నీ దయలో ఇంతవరకు ఆదరించారు. మొదటి వర్తమానంలో మీరు తొలివారు. రాజైన దావీదు విషయంలో అయ్యా అధికారి అయి రాజుగా ఉన్న ఆయన ప్రతిరోజు తన హృదయాన్ని పరిశీలించు ప్రభువా అంటూ ఉన్నాడు. స్వకీయ పరీక్ష చేసుకుంటున్నాడు తన హృదయాన్ని గురించి. బిడ్డ, నీవు స్వకీయ పరీక్ష చేసుకుంటున్నావా? నీ హృదయం ఎలా ఉందో పరీక్షించు. దేవుడు నీతో మాట్లాడాలని రెండో వర్తమానం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నాతో మాట్లాడాలి అని ఆయన ప్రతిలాడు. ఆయన పాదాలు పట్టుకో. ఆయన నిన్ను క్షమించే దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఆయనే. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి మీకు వందనాలు.